దేవా, నీకు వందనములు, స్తుతులు స్తుతులు స్తోత్రములు ప్రభువా. మేమందరం కలిసి ఒక చోట ప్రభువా నిన్ను ఆరాధించడానికి మీరు సంకల్పించి ఇచ్చినటువంటి స్థలాన్ని బట్టి, మందిరాన్ని బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీ వెలుగు ప్రభువా మా మీదను, ఈ స్థలం మీదను ఎల్లప్పుడూ ఉన్నట్లుగా నీ వాక్కును ప్రభువా మా మధ్య మీరు ఉంచండి. నీ తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను ప్రభువా. మా ముఖములు వెలిగింపబడాలి అంటే మేము నీ తట్టు చూడాలి. దేవా, నీవు లేకుండా ఇలాగ మేమందరం కట్టుకున్నాను, అది ప్రయోజనమేమీ లేదు. మా గొప్ప తండ్రి, మీరు మా మధ్యలో ఉండండి. మీ రెక్కల నీడను విశ్రమించి మీ పైన ఆనుకొని, మీ పైన ఆధారపడి ప్రభువా నిన్నే నమ్ముకొని చెల్లించేటి వారిగా మీరు మమ్మల్ని చేయండి. మీరు ఇచ్చిన ఈ ఆదివారాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. మేము కేవలం నిష్ప్రయోజకులమైనటువంటి దాసులు, మేమెందుకు పనికిరాని వారము ప్రభువా. ఆయనను ఎవ్వరు చెల్లించని, వేల కట్టలేనటువంటి అమూల్యమైన రక్తాన్ని మా కొరకై ధారపోసి పరిశుద్ధుల యాజక సమూహంలో చేర్చబడినట్లుగా మమ్మల్ని మీరు పిలిచినందుకు నీకు వందనాలు. మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ స్వరమును వినిపింపచేసి మమ్మల్ని బాగు చేయండి. మా కన్నులు తెరవ చేయమని, మీ నామమును మహిమపరచమని, నీ వాక్యమును విని గైకొని నీ మార్గములో నడవాలి అని ఆశ కలిగిన ప్రతి ఒక్క ఆత్మను మీరు దర్శించి ఆకర్షించమని యేసు నామములో ప్రార్థించని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని చూద్దాం. మనం ఎప్పుడు దేవుని మందిరంలోకి వచ్చినా కూడా ఒక్కటే మనం మన దృష్టిలో ఉంచుకోవాలి. ఏంటి అంటే, అది మనం గుర్తుండడం కోసమే ఆ పైన వాక్య భాగాన్ని రాయించాం. ఒకసారి నేను చదువుతాను చూడండి. మహిమా స్వరూపియగు తండ్రి, అక్కడ అర్థం కాదు దేవుడు అని పెట్టించాం. మహిమా స్వరూపియగు దేవుడు తన్ను తెలుసుకొనుట మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సును అనుగ్రహించున్నట్లు. ఎందుకు మనం ఈ మందిరంలో కూర్చుంటున్నామంటే, ఈ గ్రామంలో ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి, అనేక మందిరాలు ఉన్నాయి. మనం ఇక్కడ ఎవరితో పోటీ పడడానికి రాలేదు. దేనికి ఇక్కడికి వచ్చామంటే, దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని అనే మాట మా పరిచర్యల విషయంలో సత్యమవునట్లుగా దేవుడి గ్రామాన్ని చూపించి పంపించడం వల్ల ఇక్కడికి సువార్త తీసుకుని వచ్చాం. రెండవది, ఇక్కడ ఎప్పుడు కూడా మమ్మల్ని మేము కనపరుచుకోవడానికి కానీ లేదా మా పరిచర్యను చూపించుకోవడానికి కానీ మేము ఎన్నడూ ప్రయత్నం చేయం. ఇక్కడ మన తపన ఎలా ఉండాలి అంటే, మహిమ కలిగినటువంటి దేవుడు, మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు, ఆయన్ను తెలుసుకోవడానికి మనకు జ్ఞానము, ప్రత్యక్షత, ఈ రెండు మనకు ఎల్లప్పుడూ అనుగ్రహించున్నట్లు చేసే బోధ కోసమే వచ్చాం. చూడండి, మహిమా స్వరూపియగు తండ్రి అని ఉంటుంది అక్కడ బైబిల్లో.
దేవుడు అందరికీ తండ్రియా లేక రక్షింపబడిన వారికి తండ్రియా? మీరు ఆయన రక్తముతో కొనబడి సంధి చేయబడి తండ్రి యొక్క సహవాసమునకు మీరు పిలువబడ్డారు. అప్పటిదాకా మనము దేవునికి కుమారులము కాలేకపోయాం. యేసు రక్తంలో కడగబడిన నాడే మనము దేవునికి కుమారులం అవ్వగలిగాం. యేసునాథుడు మన కొరకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అంటే, ఆయన రక్తము గనక శిలువ మీద మన కొరకై ధారపోయకపోతే మనము దేవుని మహిమాస్వరూపి అయినటువంటి దేవుని, సమీపించరాని తేజస్సులో నివసించే దేవుని ఎన్నడూ కూడా తండ్రి అని పిలవలేము. ఆయన సమీపించలేం మనం. అలాంటిది యేసు ప్రభువు వారు మనకు అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. కాబట్టి తండ్రి అని ఎవరు చెప్పగలరు? రక్షింపబడిన వారు చెప్పగలరు, అనగా దేవుని నమ్మిన వారు చెప్పగలరు. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు, అంటే ఆయన తెలుసుకోవడం కోసం మీకు జ్ఞానాన్ని, ప్రత్యక్షతని ఆయన మీకు ఇవ్వాలి అని ప్రార్థన చేశాడట పౌలు భక్తుడు. ఆయన తండ్రి అయ్యాడంటేనే ఆయన తెలుసుకున్నామనే అర్థం. ఇప్పుడు అన్యుడు ఎవడైనా పిలిచి ఈ దేవుడు నా తండ్రి అని చెప్పగలడా? ఆయన పిలిచి అడిగినప్పుడు ఈ దేవుడు నా తండ్రి అని చెప్పగలడా? చెప్పలేడు. మనము తండ్రి అని పిలుస్తున్నామంటే ఆయన మనం ఎరిగిన వారమే. మరి అయితే పౌలు యొక్క ఉద్దేశం ఏంటి? చూడండి, ఆయన దేవుడని, ఆయన ప్రభువని, ఆయన పాపములను క్షమించువాడని, ఆయనే పరిశుద్ధపరచువాడని తెలుసుకోవడం వేరు. ఆయన నా తండ్రి, ఆయన స్వభావాన్ని నేను తెలుసుకోవాలి. ఆయన కేవలం పాపాలను క్షమించేవాడని తెలుసుకోవడం వేరు. ఆయన స్వభావం ఏంటో నేను తెలుసుకోవాలి అని తెలుసుకోవడం వేరు. ఆ విధంగా తండ్రితో సాన్నిహిత్యాన్ని కోరుకోండి. మీరు కేవలం దేవుని వాక్యాన్ని విని మారు మనస్సు రక్షణ అనుభవంలోకి వచ్చి ఏవో కొన్ని అద్భుతాలు, సూచక క్రియలు పొందుకోవడం కొరకు మీరు దాన్ని ఆయన తెలుసుకోవద్దు. ఆయన స్వభావాన్ని తెలుసుకోవడానికి మీరు ఆయన యొద్దకు రండి. అది మామూలుగానే తెలుస్తుందా అందరికీ? బైబిల్ వాక్యం రోజు ఉదయం సాయంత్రం చదివితే తెలుస్తుందా ఆయన స్వభావం? తెలియదు. ఉదాహరణకు యేసు ప్రభువు వారు 40 దినాలు ఆయన తొలి పరిచర్య ఆరంభించడానికి ముందు ఆయన 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉండవలసినటువంటి పరిస్థితి. 40 దినాలు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన మిక్కిలి ఆకలి కొని ఆయన బహు నీరసించి ఉండిన పరిస్థితిలో ఆయనకు బోధ చేయడానికి వచ్చింది ఎవరో తెలుసా? అపవాది. కాబట్టి లేఖనములో ఎరగడము, లేకపోతే వాక్యం తెలుసుకోవడం అనేది మనము దేవుని తెలుసుకునేటట్లు చేస్తుంది అనేది 100% సత్యం కాదు. ఏది మనలను దేవుని తెలుసుకునేలాగా చేస్తుందంటే ఆ వాక్యము మనకు ప్రత్యక్షపరచబడాలి. ఆ వాక్యము మనకు ప్రత్యక్షత అవ్వాలి. అందుకే పేతురు భక్తుణ్ణి నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభువు వారు అడిగారు. అడిగినప్పుడు పేతురు డైరెక్ట్గా ఒక మాట అనేసాడు. ఏమనంటే, నువ్వెవరవయ్యా? సాక్షాత్తు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువు అన్నాడు. అక్కడ యేసు ప్రభువు వారు ఒక మాట అన్నారు, రక్తమాంసములు నీకు ఇది బయలుపరచలేదు. అంటే నీకు స్వతహాగా వచ్చినటువంటి నీ బుద్ధి, జ్ఞానము, లేకపోతే నీ తెలివి నేను దేవుని కుమారుడనని నీకు తెలియపరచలేదు. నేను దేవుని కుమారుడనని నీకు తెలియపరచినది ఏంటో తెలుసా? తండ్రి, నా తండ్రి నీకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత అన్నాడు. ప్రత్యక్షత అంటే ఏంటి అంటే, మరెవరు కాక దేవుడు మాత్రమే తెలియపరిచేటటువంటిది.
ఇక్కడ మనం వాక్యం వింటున్నా, ఈ వాక్యం పోకడ కాకుండా పరిశుద్ధాత్ముడు నీ చెవిలో నీతో మాట్లాడేది నీకు ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతను తండ్రి ఇవ్వాలి మనకు అంటున్నాడు. అది దానికి ఆ ప్రత్యక్షత కావాలంటే దానికి ముందు జ్ఞానము కూడా కావాలి అంటున్నాడు. జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం ఉంటే సరిపోయిద్దా? సరిపోదు. బైబిల్ జ్ఞానం ఉంటే సరిపోయిద్దా? సరిపోదు. పైనుండి వచ్చు జ్ఞానము అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. తండ్రి యొద్ద నుండి వచ్చు జ్ఞానము మనలో ఉండినప్పుడు, పైనుండి వచ్చు జ్ఞానము కలిగిన వారమే మనం ఉండినప్పుడు, మనము దేవుని మార్గంలో నడవడానికి, దేవుని ప్రత్యక్షత పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే, కేవలం లేఖనాల నుండి వచ్చే జ్ఞానం కాదు, తండ్రి యొద్ద నుండి వచ్చే జ్ఞానం నాకు కావాలి. తండ్రి యొద్ద నుండి వచ్చే ప్రత్యక్షత నాకు కావాలి అనే తృష్ణ మనలో ఎల్లప్పుడూ ఉంటేనే మీరు ఇక్కడ కూర్చున్న దానికి అర్థం ఉంటుంది, మీరు కూర్చున్న కార్యం మీకు సాధకమవుతుంది. కాబట్టి ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ మాట మీ హృదయంలో ఖచ్చితంగా ఉండాలి. ప్రభువా, మహిమాస్వరూపమైనటువంటి మా దేవా, నేను నిన్ను తెలుసుకోవాలి, నీ ప్రత్యక్షత నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలి అనే మాటతో మీరు ప్రార్థించి దేవుని ఆలయంలో ప్రతి దినం మీరు కూర్చోవాలి అని నేను ప్రభు పేరిట మీకు సెలవు ఇస్తా ఉన్నాను. సరే, మనం ఎప్పుడు గ్యాదర్ అయినా కూడా మూల కారణం ఏంటి? ఆయన తెలుసుకోవడానికి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, ఆశీర్వాదాలు, దీవెనలు ఇవన్నీ సెకండరీ, అవన్నీ తర్వాత అంశం. మొదట విషయం ఏంటి? దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామంటే ఆయన్ను తెలుసుకోవాలి, ఆయన స్వభావం ఏంటో తెలుసుకోవాలి, ఆయన క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలి, ఆయన ఏ విషయానికి సంతోషిస్తాడు, ఏ విషయానికి ఆయన బాధపడతాడు, మనం ఆయన బాధ పెట్టేవారిలాగా ఉంటున్నామా, ఆయన సంతోష పెట్టేవారిలాగా ఉంటున్నామా? ఈ దృక్కోణంలో ఇక్కడ బోధ ఉంటుంది. మీకు ఇదంతా ఉపోద్ఘాతంగా చెప్తా ఉన్నాను, తర్వాత మీకు అర్థం అవడం కోసం. సరే, ఆదికాండం 1వ అధ్యాయానికి వెళదాం. ఈ దినాన ఆదికాండం 1వ అధ్యాయం ఆదికాండము 1వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మొట్టమొదటి కార్యము దేవుడు చేసింది, ఆయన యందు భూమిని ఆకాశాన్ని సృజించాడు. ఇక్కడ ఆది అనే మాటకు అర్థము ఆయన. అది మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, దేవుడు ఆయన యందు భూమి ఆకాశములను సృజించను అనే మాట ఉంటుంది. కాబట్టి తన మాట ద్వారా ఆయన సృజించను. ఇక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. సృజించిన తరువాత వెంటనే ఉన్న వచనం ఏంటంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. గమనించండి, సర్వజ్ఞాని అయినటువంటి, సర్వోన్నతుడైనటువంటి, మహిమాస్వరూపి అయినటువంటి దేవుడు ఏదైనా ఒక పని చేస్తే అసంపూర్తిగా, అజ్ఞానంగా, అవకతవకలుగా చేస్తాడా? చెప్పండి. ఆయన ఏదైనా ఒక పని చేయడం మొదలు పెడితే అది అసంపూర్ణంగా, అవకతవకలుగా, చిందరవందరగా ఉంటుందా? ఉండదు. ఆయన పని సంపూర్ణంగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది, నిర్దిష్టంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ 2వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, భూమి ఎలాగుందంట? నిరాకారంగా, శూన్యంగా ఉంది. మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే,
దేవుడు భూమిని, ఆకాశాన్ని స్పష్టంగా ఖచ్చితంగానే నిర్మించాడు. అయితే తరువాత ఈ భూమి చెడిపోయింది. ఈ భూమి మీదకి పాపం ప్రవేశించింది. మానవుల రూపంలో కాదు, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని పడద్రోసినప్పుడు పరలోక రాజ్యం నుండి వాడు ఎక్కడికి వచ్చి పడ్డాడో తెలుసా? భూమి మీదకి వచ్చి పడ్డాడు. వాడు వచ్చి కరప్ట్ చేశాడు ఈ భూమిని, సృష్టిని. ఎప్పుడైతే అపవాది మన జీవితాల్లోకి ఎంటర్ అవుతాడో, ప్రవేశిస్తాడో, మన ఆత్మీయ జీవితం కూడా శూన్యంగా, నిరాకారంగా, ఒక గురి లేనిదిగా, గందరగోళంగా మారిపోతుంది. చాలామంది జీవితాలలో స్పష్టత ఉండదు. దేవుడిచ్చినటువంటి రక్షణను గురించినటువంటి స్పష్టత, దేవుని మీద ఆనుకొని ముందుకు సాగేటటువంటి విశ్వాస్యత ఉండకుండా గందరగోళం, శూన్యం, నిరాకారం ఉంటాయి. అయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఈ అద్భుతకరుడు మరలా ఒకసారి దాన్ని సరిచేశాడు. తరువాత వెలుగు కలుగునుగాక అని పలికినాడు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చూడండి, ఎప్పుడైతే మన జీవితాల్లో ఆందోళన, సందిగ్ధత, గందరగోళం, గురి లేనటువంటి స్థితి ఉంటుందో, దేవుడు వెలుగు కలుగునుగాక అని పలుకకపోతే మన జీవితం ఎప్పటికలాగా మారి ఉండిపోతుంది. అయితే ఈ అద్భుతకరుడైనటువంటి దేవుడు రెండవసారి దాన్ని సరిచేశాడు. సరిగా చేసి వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు మంచిదైనట్టు దేవుడు సూచన. చూడండి, వెలుగు ఎప్పుడైనా మంచిది. చీకటిని పడద్రోసి వెలుగు మన హృదయంలో గనక దేవుడు కలుగమని పలికితే అది మన జీవితాలకు మంచిది. అందుకే దేవుని వెలుగు నా హృదయంలోని చీకటిని తొలగించింది అని అంటాడు భక్తుడు జాషువా డానియల్ గారు. దేవుని వెలుగు నా హృదయంలో చీకటిని తొలగించింది. చాలామంది ఇంకా కోపము, ద్వేషము, అసూయ, విగ్రహము, తమ స్వీయమే కొంతమందికి విగ్రహం. ఎవరిని ఎన్ని మాటలన్నా ఆఖరికి తమ దేవుని దూషించినా కూడా సంతోషంగా ఉంటారు, కానీ తమ స్వీయాన్ని ఎవరైనా ఒక మాట అంటే భరించలేరు. అదొక విగ్రహం. చూడండి, విగ్రహము, ద్వేషము, కోపము, అసూయ, అబద్ధము, కలహము, మత్సరము, వ్యభిచారము, కొండెములాడడం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉంటే మన హృదయం చీకటిలో ఉన్నది అని మనం గ్రహించాలి. చూడండి, దేవుని కూర్చున్నటువంటి మాట మనం చాలా మంది ప్రార్థన చేస్తాం. అయ్యా నువ్వు పరమ వైద్యుడవు కదయ్యా అని ప్రార్థన చేస్తాం. పరమ వైద్యుడని ఎందుకన్నారో తెలుసా? దేవుని అన్ని రోగాలు స్వస్థపరుస్తాడు కాబట్టి ఆయన పరమ వైద్యుడు అనలేదు. పరమ వైద్యుడని ఎందుకన్నారంటే పాపమనే రోగమును లేకుండా మానవునిలో ఆయన స్వస్థపరుస్తాడు కాబట్టి ఆయన పరమ వైద్యుడు అన్నారు. దేవుని మనం ఎప్పుడు అలాగే చూడాలి. మనలో పాపం అనేది కనుక కనబడితే ఆయన ఊరుకునే వ్యక్తి కాడు. ఆయన ప్రశాంతత ఉండలేదు. ఒక మంచి డాక్టర్ ఎవరైనా ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు, నీలో క్యాన్సర్ గడ్డ ఉంది, అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ ప్రాణాలు తీసివేస్తుంది, కాబట్టి నువ్వు ట్రీట్మెంట్కి వెంటనే నువ్వు సహకరించాలి, ఇమ్మీడియట్గా నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలని సలహా ఇచ్చే డాక్టరే నిజమైనటువంటి డాక్టర్ అవుతాడు. అలా కాకుండా దాన్నే ఉందిలే, కానీ ఆ గడ్డ ఏం చేస్తుందిలే, నేను కొన్ని మందులు ఇస్తాను, ఇవి వాడుకో, ఇవైపోయినాక మళ్ళీ ఖచ్చితంగా నా దగ్గర మందుల కోసం నువ్వు రాకపోతే మాత్రం చేస్తావు అన్నాడు అనుకోండి. ఆ డాక్టరు నీలో ఉన్న రోగాన్ని దాచి చెప్పేటటువంటి డాక్టర్ నిజమైనటువంటి డాక్టర్ కాడు. దేవుడు కూడా ఎప్పుడు, ఈ పరమ వైద్యుడు కూడా నీలో ఉన్న పాపాన్ని ఎక్స్పోజ్ చేస్తాడు, బయటకు బహిరంగంగా చూపిస్తాడు. ఎందుకంటే అది నీలో ఉండే క్యాన్సర్ అనేది, ఆత్మకు పట్టిన క్యాన్సర్ అని ఆయన గుర్తించినటువంటి వైద్యుడు. ఆయన అంటున్నాడు,
చీకటిలో వెలుగు కలుగునుగా కాని పలికాడట. శూన్యంలో, నిరాకారంలో ఆయన మరల వెలుగు ద్వారా సరిచేయడం ఆరంభించాడు. చూడండి, దేవుడు మానవుని దర్శించిన విషయం కూడా ఇలాగే. మొట్టమొదటిగా ఆదామును హవ్వను సృజించినప్పుడు వారు పరిశుద్ధులు, వారెంతో దేవుని దృష్టికి యథార్థంగా ఉండినటువంటి వారు. వారిలో ఏ విధమైనటువంటి కపటము లేదు, అసూయ లేదు, ద్వేషము లేదు, అబద్ధము లేదు, మోసము లేదు. చాలా పరిశుద్ధమైనటువంటి జీవితం. కానీ ఎప్పుడైతే అపవాది మాటలు విన్నారో చూడండి, వారి జీవితాల్లోకి పాపం ప్రవేశించింది. అందుకే ఆయన మరల మానవుని దర్శించాల్సి వచ్చింది. చూడండి, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాం. మనం అలాగే చూస్తే 14వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. 17వ వచనం, భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను, అది మంచిదని చూచెను. మరలా రెండోసారి వెలుగు కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. వెలుగు కలుగును గాక పలుకగానే వెలుగు కలిగింది. మళ్ళా రాత్రిని పగలను ఏలడానికి మళ్ళా వెలుగునిచ్చేటటువంటి నక్షత్ర జ్యోతులను దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దీని అర్థం ఏమిటి అంటే, దేవునికి ఒక క్రైస్తవునిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, అతని హృదయంలో చీకటి ఎంత మాత్రము ఉండకూడదు. అది యేసయ్యను గురించినటువంటి సాక్ష్యం. ఆయనకు నిజమైన వెలుగై ఉండెను. లోకములోనికి వచ్చినటువంటి నిజమైన వెలుగు ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు అని ఉంటుంది ఆయన గురించి. దేవుడు మానవునిలో చీకటిని సహించలేడు. అందుకే ఒకవారు కాదు 2 మార్లు ఆయన వెలుగు కోసం ప్రయత్నం చేసినట్టుగా చూస్తూ ఉన్నాం ఇక్కడ. చూడండి, మనలో దేవుడు 2 మార్లు పలకాలి. మొట్టమొదటిగా మన పాప జీవితం నుండి మారు మనసు బాప్తిస్మం ద్వారా ఆయన కుమారులుగా మార్చబడేటప్పుడు మన హృదయంలో చీకటిని ఆయన పోగొట్టాలి. తరువాత రాత్రిని పగలును ఏలుటకు, అనగా మన జీవితకాలం అంతా వెలుగు ఏలుబడి చేయాలి. అందునిమిత్తం మరలా వెలుగు మన హృదయములో ప్రకాశించాలి. మన మీద నీతి సూర్యుడు వెలుగునివ్వడం మాత్రమే కాదు, మన హృదయంలో కూడా ఆయన ప్రకాశించాలి. రాత్రి పగలు నీ జీవితకాలం అంతా వెలుగు ఉండాలి. అట్టి వెలుగులో బ్రతికే వారమైతేనే మనము దేవుని ముఖమును చూడగలిగిన వారమై ఉంటాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. నాలుగవ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకూడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించు. చూడండి, ఈ వెలుగు మన హృదయాలలో ప్రకాశించినప్పుడు తన మహిమను గూర్చిన జ్ఞానం మనం పొందుకునే వారం అవుతాం. అందాక దేవుని మహిమ అంటే ఏంటో మనకు తెలియదు. మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు ఎవరో మనకు తెలియదు, గ్రహించలేము. క్రీస్తు స్వభావం మనం గ్రహించలేము. అజ్ఞానులంగా చీకటిలోనే బ్రతికిపోతాం. కాబట్టి దేవుని వెలుగు పొందుకునే వారిగా మనం ఉండాలి. ఆయన పలికినట్లుగా, ప్రభువా 1 మారు కాదు 2 మార్లు నా హృదయం మీద ప్రకాశించు, వెలుగు కలుగునుగా కానీ
నా హృదయం మీద పలుకు ప్రభు అని చెప్పేవారిగా మనం ఉండాలి. అప్పుడే మనము దేవుని దృష్టికి యోగ్యులముగా ఉండగలుగుతాం. దేవుడు పరలోక సంబంధమైన పరలోకంలో ఉండిన వాటిని పోలిన వస్తువులకు సాదృశ్యమైనటువంటి సాక్ష్యపు గుడారం, ప్రత్యక్షపు గుడారం, అందులో ఉండినటువంటి అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణ, వీటన్నింటిలో అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఉండినటువంటి పరిచర్యలో దీపస్తంభము అనే దాన్ని ఒకటి పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలుసా? దీపస్తంభం అనే దాన్ని దీపస్తంభము నిర్గమకాండము 35వ అధ్యాయము 14వ వచనంలో, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు దీపములకు. వెలుగు కొరకు, వెలుగునివ్వడానికి దీపస్తంభం. అదేంది? సాక్షాత్తు నేను నివసిస్తాను, ప్రత్యక్షపు గుడారం మీద నా మహిమ ఉంటుంది, షకీనా మేఘం ఉంటుంది అని చెప్పిన చోట వెలుగు అవసరమా? నా ప్రశ్న అది. దేవుని సన్నిధి ప్రత్యక్షపు గుడారాన్ని ఆవరించి ఉండిన చోట వెలుగు అవసరమా? మొదటి ప్రశ్న. తర్వాత ఆ దీపస్తంభాలు ఎలాగ ఉండాలి అనేది కూడా ఒకసారి చెప్తా ఉన్నాడు. చూడండి, సంఖ్యాకాండము 8వ అధ్యాయము 2వ వచనంలో, నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడాలి. దీపవృక్షానికి ముందుకు పడాలి వెలుగు. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఒక కొవ్వొత్తి మీరు ముట్టిస్తే వెలుగు ఒక పక్కనే పడుతుందా, చుట్టూ పడుతుందా? చెప్పండి. కొవ్వొత్తిని మీరు వెలిగించినప్పుడు వెలుగు అంతటా గదంతా ప్రకాశిస్తుంది. దీపవృక్షం మీద దీపాన్ని పెట్టినప్పుడు కూడా వెలుగు అంతా ప్రకాశిస్తుంది. కానీ పర్టికులర్గా అక్కడ ఒక మాట అన్నాడు, దీపవృక్షములకు ముందు బాగాన పడాలి వెలుతురు. చూడండి, ఈ రెండింటిలోనే ఉన్నది ఆత్మీయ జీవితం అంతా. దేవుని సన్నిధి, దేవుని మందిరం మీద ఉండిన మందిరం లోపల వెలుగు లేకపోతే, దేవుని సన్నిధి నీ మీద ఉండిన, దేవుని సన్నిధి ఉండినటువంటి ప్రాంతంలో నువ్వు ఉన్నా, నీ హృదయంలో దేవుని వెలుగు లేకపోతే ప్రయోజనం ఏం లేదు. అంతేకాదు, దీపస్తంభమునకు ముందు భాగాన వెలుగుపడాలి. ప్రకటన గ్రంథంలో చూస్తాం, 7 దీపస్తంభములు 7 సంఘములకు సాదృశ్యం. ఇప్పుడు దీపవృక్షం మీద వెలిగించినటువంటి ఆ వెలుగు దీపస్తంభానికి ముందు పడడం అంటే సంఘానికి ముందు ఏముండాలి? వెలుగు ఉండాలి. అనగా సంఘము వెలుగులో నడిచేదై ఉండాలి. సంఘము చీకటిలో దేవుని ఆరాధించేదిగా ఉండకూడదు. అనగా ఈ లోక సంబంధమైన చీకటి కాదు, దేవుని వాక్యపు వెలుగులో నడిచేదై ఉండాలి సంఘం. గ్రుడ్డి బోధనను అనుసరించేది కాక, లోకపు ఆశలతోటి లోకాన్ని వెదికేది కాక, దేవుని వెలుగులో దేవుని మహిమను వెదికేదై ఉండాలి సంఘం. అందుకే దేవుడు ప్రత్యక్షపు గుడారంలో దీపస్తంభాన్ని పెట్టి, ఆ దీపస్తంభాల మీద ఉండినటువంటి దీపపు వెలుగు కూడా దీపస్తంభానికి ముందు భాగాన పడాలి అని ప్రత్యేకంగా చెప్పాడు. సాక్షాత్తు ఆయనే ప్రత్యక్ష గుడారం మీద ఉండినా కూడా దీపస్తంభం అవసరం అన్నాడు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, క్రైస్తవుని జీవితంలో దేవుని వెలుగు చాలా ప్రాముఖ్యం. దేవుని వెలుగు క్రైస్తవుని హృదయం మీద ప్రకాశించకపోతే
దేవుని వెలుగు క్రైస్తవుని హృదయంలో నివసించకపోతే, దేవుని వెలుగు క్రైస్తవ సంఘానికి ముందు నడవకపోతే, క్రైస్తవ సంఘం దేవుని వెలుగులో నడవకపోతే, మనం ఎంత గొప్ప ఆరాధనైనా చేయనివ్వండి, ఎంత గొప్ప సభలైనా పెట్టనివ్వండి, అవి కేవలం నిష్ప్రయోజనం. వాటి వల్ల మనకి ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చినా కూడా మన నోట రావాల్సిన ప్రార్థన ఏంటి? ప్రభువా, నీ వెలుగు నా హృదయం మీద ప్రకాశించాలి, నీ వెలుగు నా హృదయంలో చీకటిని పోగొట్టాలి, ఈ సంఘము వెలుగులో నడిచే సంఘమై ఉండాలి అనే ప్రార్థన మన నోట నుండి రావాలి. మన హృదయ ఆక్రందన అది అవ్వాలి. అప్పుడు దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. నీ వెలుగును పొందియే మేము చూస్తున్నాం, నీ వెలుగును మేము పొందుకొని మేము చూడగలుగుతున్నాం. ఈ లోకాన్ని, పరలోకాన్ని చూడగలుగుతున్నాం. రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మేము చూడగలుగుతున్నాం. లోకానికి పరలోకానికి ఉన్నటువంటి తారతమ్యం తెలుసుకోగలుగుతున్నాం. పరలోకపు జీవితాన్ని మేము ఇష్టపడగలుగుతున్నాం అని చెప్పగలిగినటువంటి భక్తుల అనుభవంలోకి మనం వెళ్ళగలం. ఎప్పుడు? దేవుని వెలుగు మన హృదయముల మీద, మన సంఘములో మనకు ముందు ప్రకాశించినప్పుడు. కాబట్టి చేయవలసినటువంటి ప్రార్థన ఏంటి? ప్రభువా, నీ వెలుగునిచ్చి నన్ను బాప్తిస్మం ద్వారా రక్షించుకున్నావు, మంచిదే. నువ్వు రెండవ మారు కూడా వెలుగు కమ్మని పలికావు కదా సృష్టి ఆరంభంలో. ఇప్పుడు మరలా నా జీవితంలో రెండవ మారు పలుకు ప్రభువా, నీ నోటి మాట రావాలి నా హృదయం మీదకి. నీ హృదయంలో వెలుగు కలుగునుగా కానీ నువ్వు పలుకు. లేనట్లయితే నేను చీకట్లోనే మ్రగ్గిపోతానయ్యా, భ్రష్టుడనైపోతాను, ఇంకా పాపానికి బానిసనైపోతాను, దాసుడనైపోతాను. అందుకే చాలామంది ఆ మొట్టమొదటి వెలుగును పొందుకుంటున్నారు, మారు మనసు పొందుతున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు, రక్షణ కాంతిలోనికి వస్తున్నారు. తర్వాత చీకటిలోకి అలాగే కొట్టుకొని పోతా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు రెండవ మారు వారి హృదయంలో వెలుగు కమ్మని పలకడం లేదా. రాత్రి పగలు వారి హృదయంలో వెలుగు ప్రకాశించాలని దేవుని వాక్యం అనే జ్యోతిని వారి లోపల పెట్టబడాలి అని దేవుడు వారి మీద ఆజ్ఞాపించలేదు, లేదా మాట పలుకలేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, రక్షింపబడడం ఎంత ప్రాముఖ్యమో, రక్షణలో కొనసాగాలంటే ఆ వెలుగు మన హృదయం మీద ప్రకాశించడం నిత్యము, రాత్రి పగలు ప్రకాశించడం కూడా అంతే ప్రాముఖ్యం. అటు వెలుగు కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా గొప్ప దేవా, నీవెన్నడూ శూన్యమైన వాటిని, నిరాకారమైనటువంటి వాటిని, గందరగోళమైనటువంటి హృదయాన్ని, సందిగ్ధతలో ఉండే హృదయాన్ని, అసంబద్ధంగా ఉండే జీవితాన్ని ఎన్నడూ సూచించవు ప్రభువా. నీ పని ఎంతో ఖచ్చితత్వంతో కూడుకున్నది, నీ పని ఎంతో నిర్దిష్టంగా ఉంటుంది, నీ పని ఎంతో యథార్థంగా ఉంటుంది, ఎంతో సంపూర్ణంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే చీకటి మా హృదయాలను ప్రవేశిస్తుందో, మేము మొదట్లో రక్షింపబడిన వారమైనను గ్రుడ్డితనం మమ్మలను ఏరుతుందయ్యా. గనుక ప్రభువా, మేమెవ్వరం ఆత్మీయ గ్రుడ్డితనంలో నింపబడకూడనట్లు, చీకటిలో నింపబడకూడనట్లు, నశించిపోకూడనట్లు, అపవాదికి బానిసలం కాకూడనట్లు, లోకస్థలంగా మారిపోకూడనట్లు ప్రభువా, రాత్రి పగలు, ప్రతి రేయి ప్రతి పగలు అనగా మా జీవిత కాలం అంతా నీ వెలుగు మా హృదయాల్లో ఎల్లప్పుడూ ఉండాలి ప్రభువా. లేనట్లయితే మావి చీకటి బ్రతుకులైపోతాయి. రక్షింపబడినప్పటికీ కూడా మేమెవ్వరు వాటి దౌర్భాగ్య స్థితిలోనికి ఎన్నడూ వెళ్ళిపోకూడనట్టు నిత్యము నీ సన్నిధి కాంతిని మా మీదను, మాలోను, మా మధ్యను ప్రకాశింపచేయమని తీసుకొచ్చే ప్రతి ఒక్కరి విషయమే ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఎవరు చీకటిలో ఉండనివ్వద్దు, ఎవరు అంధకారంలో మ్రగ్గిపోనివ్వద్దు ప్రభువా. నీ వెలుగును
కోరుకునేవారిగా చేయండి. నీ వెలుగునొద్దకు వచ్చేవారిగా చేయండి. దుష్కార్యము చేయు ప్రతివాడు తన క్రియలు చెడ్డవిగా కనబడకూడనట్లు వాడు వెలుగునొద్దకు రాడు. ప్రభువా, మేమెవ్వరు మట్టి వారిగా ఉండనియద్దు. మా క్రియలు వెలుగులో కనపరచబడాలి. మేము వెలుగునొద్దకు వచ్చేవారిగా చేయండి. మా అందరి మీద మా హృదయాలు నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.